కుర్చీ తాతని ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టించాల్సి వచ్చింది? తాగిండు అనుకో సైకోలాగా మాట్లాడతాడు అన్నట్లు. గుంటూరు కాలంలో నా డైలాగ్ పెట్టుకున్నాడు మహేష్ బాబు గారు. ఆయన 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించిండు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలి, ఫ్లాట్ కావాలంటుండు. స్వాతి నాయుడు, మీకేంటి ఈ గొడవకు మీకేం సంబంధం? ఒక మంచితనంతో పలకరించినాం, తాగేసి వచ్చి గొడవ పడ్డం అనమాట. అప్పుడు మీకు వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఏం రాలేదా? ఇప్పుడు సపోజ్ ఎవరిని పడితే వాళ్ళని లీడర్లని ప్రతి ఒక్కరిని కేసీఆర్ ఫ్యామిలీ లేదు మరీ ఘోరంగా తిట్టారు. మరి సరే, మరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు కదా సత్య, ఏం జరిగింది అక్కడ పోలీస్ స్టేషన్? పోలీసులు కుర్చీ మడత పెట్టారు, కోటింగ్ ఇచ్చారు. ఏంటి సత్య, అసలు ఆయన మిమ్మల్ని వాడుకున్నాడా, మీరు ఆయన్ని వాడుకున్నాడు? ఒకప్పుడు ఆయన కృష్ణకాంత్ పార్క్ లో పండుకునేవాడు, భిక్షాటం చేసుకునేవాడు, ఆర్టిస్ట్ బస్సులన్నీ ఎక్కేవాడు. మా టీంలో చేరినాక వేలకు సంపాదించుకున్నాడు. బాలు ఒకటి అడుగుతాను, అంటే నీకు అవకాశాలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసా లేదంటే? ఆయన బెస్ట్ కామెడియన్ అండి, కామెడీ కింగ్. కామెడీని బాగా జనరేట్ చేస్తాడు. మనకు మార్కెట్ కొంచెం గ్లామర్ కూడా ఉంటాడు బాలు. నేను అందంగా ఉంటా, అది కూడా తెలుసు. హలో అండ్ వెల్కమ్ టు ఆర్టీవీ. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత ఫేమ్ అయిందో తెలుసు మీకు. ఈ సాంగ్ వెనకాల ఉంది కుర్చీ తాత అలియాస్ పాషా. పాషాని మరి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. పాషా పోలీస్ స్టేషన్లో ఎందుకు పడ్డాడు, పోలీస్ స్టేషన్లో ఎవరు పెట్టించారు, ఏం జరిగింది అసలు, దీని వెనుక కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఉప్పల్ బాలు అండ్ టీం ఉన్నారు. ఎస్, ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య, స్వాతి నాయుడు ముగ్గురు ఉన్నారు. ఎస్, ఏంటి అసలు కుర్చీ తాతని ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టించాల్సి వచ్చింది? ఏం పెట్టించారంటే, ఆయన ఒకప్పుడు పార్కుల్లో పండుకునేవాడు, బస్ స్టాండ్లో పార్కుల్లో పండుకుంటే ఈ ఫేమ్ రాకముందు ఒక డైలాగ్ ఫేమస్ అయింది కదా, కుడిసి మడత పెడితే మెడలు ఇరిగిపోతాయని డైలాగ్ చేశాడు. అది ఇన్స్టాగ్రామ్లో అందరు రీల్స్ చేశాడు అన్నట్లు. చేస్తే ఇంకా వేరే ఒక ఆయన ఇంట్లో అట్లా రోడ్ల పైన వండుకుంటే ఒకరోజు మా దగ్గరికి వచ్చాడు అన్నట్లు. వస్తే మేము అందరం కలిసి మా టీం నుంచి రీల్ చేసినాం ఆయన దగ్గర. కుర్చీ మడత పెడతాను రీల్ చేస్తే, మీతో పాటు ఉంటాను, ఇట్లా మేము బస్ స్టాండ్లో వండుకుంటాను అది ఇది అన్నాడు. ఎందుకు సత్య ఒక్కడే ఉంటాడు అని చెప్పి సత్య తీసుకొచ్చి రూమ్లో వండబెట్టి ఇంటర్వ్యూలు ఇప్పించడం, ఈ కుర్చీ తాత డైలాగు అట్లా బయట ప్రపంచం మా గ్రూప్లో చేర్చుకున్నాం అన్నట్లు. మాతో పాటు తిప్పాం. మేము ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాళ్ళ తీసుకెళ్ళామన్నట్టు. తీసుకెళ్తే ఒక రోజు ఏమైంది, అది మూవీ నుంచి ఆఫర్ వచ్చింది. ఇట్లా గుంటూరు మిర్చి మూవీలో అది ఆయన మ్యూజిక్ కావాలి మాకు సత్య, ఆయన తీసుకురండి మీ దగ్గర ఉంటాడంట కదా అని సత్యకు ఫోన్ చేస్తే సత్య ఆయన తీసుకెళ్తే ఆ మూవీలో అవకాశం ఇప్పించారు. అంటే మూవీ చేయలేదు, జస్ట్ ఆయన ఓన్ డైలాగ్ దాంట్లో తీసుకుంటే వాళ్ళు ఒక 20,000 ఇచ్చారన్నట్లు. అది చేయించినందుకు 20,000 ఇస్తే తీసుకుపోయి ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చారన్నట్లు. మొన్న డీసెంట్గా చాలా ఇంటర్వ్యూ ఫేమ్ అయినాక, ఆ పాట వైరల్ అయినాక చాలామంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి వైజాగ్ సత్తా పాషాది ఇంటర్వ్యూ కావాలి, పాషాది ఇన్స్టాగ్రామ్ అందరు ఈయన ఫోన్ చేస్తున్నారు. ఈయన ఏం చేస్తుండు, తీసుకెళ్ళి ఎంత ఇస్తారు అది అంటే 2,000 3,000 నేను తీసుకుపోయినాక ఇంటర్వ్యూ అయినాక మధ్యలో మీరు యాంకర్ని పట్టుకుని మీరు ఎంత ఇస్తున్నారు నాకు 1,500 డైరెక్ట్ ఎంత ఇస్తున్నారు 10 అక్కడ పెట్టండి 1,500 అది తీసుకున్నాక ఇస్తాడు. నాకు టైం లేదు, నేను ఎక్కువసేపు ఇయ్యను, ఇంకా 10 నిమిషాలు ఉండాలంటే మళ్ళీ 1,500 పెట్టి అక్కడ అంటుండు. ఇదేంద్రా గోస మధ్యలో వస్తున్నట్టే. తీసుకుపోయిన వాళ్ళు ఏమంటారు, ఏంది సత్య బాలు నువ్వు తీసుకొస్తున్నావు, ఆయన మధ్యలో వెళ్ళిపోతున్నావు, 1,500 ఇస్తే 5 నిమిషాలు అంటారు. నాకు టైం లేదు, మీరు నాతకు రావాలి కానీ నేను మీతకు వచ్చే టైం లేదు నాకు అని వెళ్ళిపోతున్నారు రోడ్ల పోటీ. తాగిండు అనుకో సైకోలాగా మాట్లాడతాడు అన్నట్లు. ఇక పొద్దుగాల సాయంత్రం 6 కాగానే 200 కోట్లు ఇవ్వాలి. ఎక్కడ ఉంటాడు అసలు ఆయన? అక్కడ పార్కులలో వండుకుంటాడు. ఇక మా సత్య రూమ్లో తెచ్చి పెట్టుకున్నాం. ఇక ఆయనకు ఒక గిన్నె, ఒక బిస్తరా ఒకటి ఇచ్చినాం అన్నట్లు. ఏమే ఒక బెడ్ ఉంటుంది, ఒక సైడ్కి వండుకుంటాడు. రోజు నైట్ చికెన్ ఉండాలి, రోజు చికెన్ పెట్టాలి ఆయనకు. చికెన్ ముక్కలేదు ముద్ద దిగది మళ్ళీ 200 పెట్టి కోటర్ తీసుకురావాలి. 5 సిగరెట్లు ఇవ్వాలి. అంటే 5 నైట్ పూటకు 5 సిగరెట్లు, పగులు 12. అది కాదు, నేను కొన్ని రీల్స్ చూసిన, అంటే ఎక్కడో పార్కుల దగ్గర ఎక్కడెక్కడో మొత్తం అంటే మ్యాక్సిమం బూతులు ఉంటాయి. ప్రజాప్రతినిధులను కూడా పెద్ద పెద్ద లీడర్లను కూడా తిడుతుంటాడు. ఎందుకు అంటే ఆయన అలవాట అంతేనా, లేదంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అట్లా మాట్లాడతారు? నేను అడిగాను, ఎందుకు తాత నువ్వు ఇలా పెద్ద పెద్ద రాజకీయ మనిషిని, కేటీఆర్ని తిట్టినావు, రేవంత్ రెడ్డిని తిట్టినావు, పవన్ కళ్యాణ్ తిడుతున్నావు, నువ్వు తిట్టనోళ్ళే లేరు, ఇక జగన్ ఆంధ్ర జగన్ కూడా తిడుతుంది, ఇక తిట్టాలని ఎవరు ఉంటే ఇంకా నీకు టార్గెట్ అని అడిగిన. నేను అందరిని తిడితే తప్పు చేస్తుంటే నువ్వు సమాజంలో ఏమన్నా పెద్ద దేశాన్ని ఉద్ధరించిన మహాభారత ఫేమస్ అవుతాడు ఆయన. నువ్వు అడిగిన ఎట్లా ఎందుకు తిడుతున్నంటే అటు తిడితేనే ఫేమస్ అవుతావు, మార్కెట్లో పేరు వస్తాయంటుండు. వాళ్ళు తంతారు కదా నిన్న అన్నాడు. నేను ఊసలో నన్ను ఏం తన్నారు, తంతవా అని మొన్న పవన్ కళ్యాణ్ కూడా తిడుతున్నాడు. ఫ్యాన్స్ అందరు కలిసి దంచారు బాగా. ఒకసారి సత్య అంటే మీరిచ్చిన ప్రోద్బలం వల్లే ఆయన ఈ స్థాయికి రాగలిగాడని మీరు చెప్పుకోగలుగుతారా? ఖచ్చితంగా ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్య నాకు దేవుడు ఇచ్చిన ఫ్రెండు,
దేవుడు ఇచ్చిన వరము. నేను ఇంతకుముందు పాపులారిటీలో ఉండే, ఇప్పుడు సత్యతో ఫ్రెండ్షిప్ చేసినాక రూపాయి అయ్యానని చెప్పిండు ఆయన. సత్యతో ఫ్రెండ్షిప్ ఏర్పడినాక 3 పూటలు తింటున్నానని కూడా చెప్పిండు ఆయన. ఒకప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు దెయ్యం అంటుండు. సత్య దొంగ, నా ద్వారా లక్షలు సంపాదించుకుంటుండు అంటున్నాడు. ఆయనకి లక్షలు ఎవరు ఇస్తారండి రెమ్యునరేషన్? ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఒక 500, 700, 800 అంతకంటే ఎక్కువ ఇయ్యరు కదా ఆయనకి. అయితే ఆయన ఒకప్పుడు ఏంటంటే కృష్ణకాంత్ పార్కులో పండుకునేవాడు. అవే బట్టలు 1 వీక్ ఉండేవి. అయితే కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాయ్ డబ్బా ఒకటి ఉంటుంది. అక్కడ సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఒకసారి తీసుకొచ్చి మాకు పరిచయం చేశాడు. సత్యం, మీరు ఈవెంట్స్కి వెళ్తారు, షూటింగ్స్కి వెళ్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ప్రాంక్ షూట్స్ చేస్తారు, ఈయన కూడా మీ గ్రూప్లో చేర్చుకోండి అని అంటే మేము ఏదో జాలిపడి పెట్టుకున్నాం. మా గ్రూప్లోకి వచ్చినాక 70-80 వేలు దాకా సంపాదించుకున్నాడు. రోజు తాగేయడమే, ఇంకా డబ్బులు ఇస్తే. ఇంకా 80 వేలు దాకా సంపాదించుకున్నాడు కదా, అందులో 33,000 రూపాయలు నేనే అలా ఆవిడకి, అన్ని నువ్వే తాగిస్తే ఎట్లా అవుతుంది కుర్చీ తాత అని చెప్పి అలా ఆవిడకి నేనే తీసుకెళ్ళి 33,000 రూపాయలు ఇచ్చాను. ఆయనకి 3 కొడుకులు, 1 కూతురు, భార్య. అని ఎవరు రానివ్వరు, ఎందుకంటే అందరినీ బూతులు తిడతాడు, అందరినీ తిడతాడు, అందరూ మంచి సాయంత్రం కాగానే తిట్టి కొడతాడంట, అందుకే వాళ్ళని రానిస్తారు ఆయన్ని. సో మా టీంలోకి వచ్చినాక ఆయనకు ఒక లంకెల బిందులు దొరికినట్టు దొరికాయి గుంటూరు కారంలో అవకాశం. ఎస్ఎస్ తమన్ గారి దగ్గర నేనే తీసుకెళ్ళాను, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి, ప్రసాద్ ల్యాబ్స్కి. ఈయన వాయిస్ తీసుకున్నారు, కుర్చీ మడత పెడితే అనేది. దానికోసం ఆయన ప్రేమతో 20,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేయించాను గుంటూరు కారంకి, ఒక డూప్లికేట్ లాగా, స్పూఫ్ లాగా. వాళ్ళు ఒక 5,000 ఇచ్చారు. అలాగే ఒక ప్రముఖ యూట్యూబర్ డేర్ స్టార్ గోపాల్ అని ఆయన ప్రాంక్స్ చేశారు. సార్ ఇప్పుడు ఏంటంటే చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఈయన ఏమంటుండంటే గుంటూరు కారంలో నా డైలాగ్ పెట్టుకున్నాడు మహేష్ బాబు గారు. ఆయన 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించిండు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలి, ఫ్లాట్ కావాలంటుండు. ఆయన ఎందుకు ఇస్తారు? మహేష్ బాబు గారు నీకు ఇల్లు, ఆయన ప్రొడ్యూసర్ కాదు, డబ్బులన్నీ ప్రొడ్యూసర్ గారికి వెళ్తాయి, చిన్ని గారికి. ఆయన ఎవరు అంటే అప్పటి నుంచి గొడవ. ఇంకా మా ఇంటి పైన రాళ్ళు ఇసరడం, ఇటుకలు ఇసరడం, అన్ని ఇసిరి నువ్వు తీసుకెళ్తావా లేదా, లేకపోతే నిన్ను బద్నాం చేస్తాను, నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్పి అన్నాడు. అవన్నీ గొడవలు అయిపోయినాక నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాను. మా ఊరు వైజాగ్ కదా, సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఉప్పల్ బాలు నేను. ఇంకా వీడియోస్ వస్తున్నాయి వరుస. వైజాగ్ సత్య దొంగనా కొడుకు నా మీద లక్షలు సంపాదించుకుంటుండు, వాడికి కాలు తీయించిస్తా, చెయ్యి తీయించిస్తా, రౌడీలు తీసుకొచ్చి చంపించేస్తా, నాకు మీద ఆల్రెడీ 4 మర్డర్ కేసులు ఉన్నాయి, మా సొంత బావమరిదిని నేను వరంగల్లో చంపేశాను. ఆయన పుట్టిందే, హీ వాజ్ బోర్న్ టు క్రిటిసైజ్ పీపుల్, హీ వాజ్ బోర్న్ టు టాక్ బ్యాడ్ ఆఫ్ లీడర్స్. ఆయన తిట్టని లీడర్ ఎవరున్నారు 2 తెలుగు రాష్ట్రాలు చెప్పండి? బట్ ఒక సత్యం నేను ఒకటి చెప్తాను, ఇంత వల్గారిటీ, ఇంత చిల్లరగా మాట్లాడే ఒక పర్సన్ని పార్క్ల పక్కన బీడీలు తాగుతూ, ఎవడో వదిలేసిన బీడీలు తాగుతా అట్లాంటి వ్యక్తిని ఎందుకు మీరు ఇంత ఎంకరేజ్ చేసిన? అదే కదా నేను చేసిన తప్పు. నేను స్టార్టింగ్ ఫస్టే వద్దన్నాడు, వద్దు వీడు గలీజ్ నా కొడుకు, వీడిని పట్టుకోకు, నీకు ఎప్పుడేం దెబ్బ అవుతుంది అన్నాడు. అలాగే అయ్యింది. అదే ఆయనకి నేను ఇల్లు ఇప్పించలేదని నా మీద గ్రడ్జ్ పెట్టుకుని నా మీద విపరీతంగా వీడియోలు చేస్తుండు. ఇంకోటి అలా ఏం జరిగింది, ఇంకా ఏం చేశానంటే, ఇంకా సరే నేనేమంటే సినిమా వాళ్ళు ఏదో క్యాచీగా ఉంటుందని దాన్ని ఆ పార్ట్ని కొంత సెన్సార్ చేసి పెట్టుకుంటుండొచ్చు, కానీ దానికంటే బిఫోర్ దాట్ ఎంత చిల్లరగా అంటే ఇలాంటి వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో ఉన్నారా అనేటువంటి ఇరిటేషన్ జనరల్గా చూస్తే, నేను కూడా చూస్తాను జర్నలిస్ట్గా, చూసినప్పుడు అనిపిస్తుంది అసలు ఏంది ఇది, దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారనే ఒక అది అనిపిస్తుంటుంది. ఒకరోజు ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్ళాం నేను సత్య తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, 2,000 ఇస్తామని అన్నారు. ఓకే తాత కూర్చోవాలి, 2,000 ఇస్తారని, 2,000 ఇస్తారని అంటే ఇస్తారని కూర్చోబెట్టినాం. నీకేమో దేనికన్నా పనికి వస్తాయి కదా తాత, ఆయన తీసుకునే ఇంటర్వ్యూ ఆయనే తీసుకున్నట్టు, ఆయన డబ్బులు మాకెందుకు తీసుకుంటే బయటకు అయిపోయింది ఇంటర్వ్యూ, డబ్బులు ఇచ్చారు, బయటకు వచ్చాం. 20 మందిలాగా అందరూ ఇంకా మేము మనల్ని చూసి సెల్ఫీలో ఎగబడుతున్నారు. 20 మంది ఉన్నాం, ఫోటోలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేసిన బయటకు వచ్చి అంత అప్పుడు అని తగ్గుతున్నాడు. ఏమైంది అది తగ్గుతున్నాడు, నాకు హెల్త్ బాగాలేదు అంటే ఒక ఆయన జాలితో ఏమన్నాడంటే, ఇదిగో 2,000 తీసుకో, ఇవి ఏమిటికన్నా ఖర్చులకైతే ఆయనకి ఇస్తే, అక్కడ మీరు 2,000 మాట్లాడుకుని 2,000 మీరు నొక్కేద్దామని చెప్పి ఆ 2,000 మీరు తీసుకున్న ప్లాన్ తోటి. అంతకుముందు డబ్బుల గురించి ఆయనకు అంత అవగాహన లేదు, కానీ మరి ఇవన్నీ ఎవరైనా నేర్పించారా? ఆయన డబ్బు చూస్తుంటే ఇంకా ఆయన ఇప్పుడు సిగరెట్కు కోటర్కు 50 రూపాయలు 100 రూపాయలు లేకుంటున్నా జేబులు ఉంటున్నాయి కదా, 500 లోట్లు ఆయన ఎప్పుడు చూడలేదు. ఆ లోట్లను చూసి ఇక 2,000 జేబులు పెట్టి ఒత్తవుతున్నా లావుగా. ఆయన ఏమనుకుంటే క్రేజ్ ఏమంటే తెలుసా, మాది ఒక మూవీ చేసాము, దానికి నన్ను మూవీ చేస్తే ఆ మూవీకి రమ్మన్నారు, ఓపెనింగ్ ఉంది, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, టైలర్ రిలీజ్కి రమ్మంటే ఈయన తాత మా గ్రూప్లో చేర్చుకున్నాం కదా, ఖాళీ ఉన్నాడు రూమ్లో, ఒక్కరిని పెట్టేదని మాతో పాటు కాళ్ళ తీసుకుపోయినాం. అక్కడ కూర్చున్నాడు,
ఆయన హీరో డైరెక్టర్ గారు వస్తున్నారు, దిల్ రాజు గారు. 20 నిమిషాలు అవుతుంది ఉంటుంది తాత కూర్చుంటే పైకి లేచి నేను ఒక స్టార్ని నాదంత మహేష్ బాబు సినిమాలో నేను వీళ్ళ కోసం వెయిట్ చేయడం ఏంది, నా రేంజ్ ఏంది, మీ రేంజ్ అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతున్నాడు. అందరిగా నా దిక్కిట్లు తీశారు, సత్త దిక్కు నా దిక్కు ఆయన చూస్తున్నారు. నేను షాక్ అయినా, తాతని దండం పెడితే కూర్చుంటుంది, అందరు మళ్ళీ చూస్తారు, పరువు పోయింది, ఇక వెళ్ళిపోతున్నారు. మీరు నాతకు రావాలి, నా రేటు 5000, 2000, 3000 ఇస్తే నేను ఇంటర్వ్యూలు ఇస్తాను అంటాడు. ఇక మొత్తం సైకోలాగా తయారైపోయాడు. ఇప్పుడు ఇక సత్య ఏమైనా నువ్వు మా రూమ్కి రావద్దు తాత, మాతో వండుకోవద్దు, సత్యని బ్లేమ్ చేస్తున్నావు గలీజ్గా, 2000 తింటుండు, 100 రూపాయలు తింటున్నాను అంటే ఒకటి, నువ్వు మా రూమ్కి రావద్దు, నువ్వు ఏ ఇంటర్లో ఇచ్చుకో, 2000, 10,000 తీసుకో. సత్తకు ఫోన్ చేస్తే మేము తాతకు మాకు సంబంధం లేదు, పార్కులో ఉంటాడు, వెళ్ళి తీసుకోండి అని చెప్తాం. తాత రావద్దు మా ఇంటికంటే, మీ ఇంటికి నన్ను రారని చెప్పి వచ్చి రాయలు తీసుకుని కిరికిని వాళ్ళు కొట్టిండు, డోర్ని కొట్టిండు. అంటే రోజు మంచిగా కమ్మ వండుకునేది, వేడి వేడి అన్న కుక్కలు వండి పెడితే గుట్ట మింగుతుండే రోజు కోటరు. అది బాగా రుసి మరి. ఓకే స్వాతి నాయుడు, మీకేంటి ఈ గొడవకు మీకేం సంబంధం? అంటే మీరు ఇంత మొన్న కలిసి చేసినట్టున్నారు రీల్స్ బహుశా, మరి ఏంది ఈ గొడవకు మీకు సంబంధం ఏంటి? కుర్చీ తాత మీకు సమస్య ఏంటి? చెప్పాలంటే ఈయన ఒక బెగ్గర్ అనమాట. సో ఎక్కడైనా బస్ స్టాండ్లో అలా మాస్క్ పెన్ దుప్పటి కప్పుకుని పడుకుని ఉండేవాళ్ళు. మేము కృష్ణకాంత్ పార్క్ లో రీల్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు కనిపించాడు. సో మామూలుగా మాట్లాడాడు. మేము కూడా అదే ఈ కుర్చీ మడత పెడితే డైలాగ్ అనేది చెప్తున్నారు కదా, ఎలా ఉన్నారు, బాగున్నారు అంటే మేమేంటంటే ఒక మంచితనంతో పలకరించినాం. మేము ఇక్కడ ఉంటామంటే ఆయన కూడా ఆ సందులోనే చివర ఉంటారంట. కానీ వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్ కానీ పిల్లలు కానీ ఎవరు పట్టించుకోరు, రోడ్డు మీద వదిలేశారు. సరే మొత్తానికి మా ఇక్కడ సత్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. రోజు ఫుడ్ పెట్టడం, బెడ్, మందు, సిగరెట్, ఎవ్రీథింగ్. ఇంకా ఎక్స్ట్రాగా షూటింగ్స్ తీసుకెళ్ళడం, డబ్బులు ఇవ్వడం. ఇంకా తనకు డబ్బులు రుచి మరిగాడు. ఎందుకంటే ఇన్ని రోజులు కృష్ణకాంత్ పార్క్ దగ్గర చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు తీసుకోవడం తప్పించి 1 రూపీ ఇచ్చింది లేదు తనకి, ఏదో సిగరెట్ అంతే. సో ఇంకా తనకి హ్యాపీ అనిపించింది, ఒక షెల్టర్ దొరికింది, ఫుడ్, ఎవ్రీథింగ్ దొరికింది. తాగేసి వచ్చి గొడవ పడ్డం అనమాట. అసలు షూటింగ్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు, నువ్వు నాకు ఎంత ఇచ్చావు అంటే, నువ్వు తినేసావు మధ్యలో డబ్బులు అని. అదేంటి తాత ఎందుకు ఇట్లా ఫైట్ చేస్తున్నావు అనేసి మళ్ళా తిట్టేసి వెళ్ళిపోతాడు. 2 మినిట్స్ అయ్యి మళ్ళీ వచ్చి అక్కడ మెట్ల మీద కూర్చుని నాకు గ్లాస్ ఇవ్వండి, నేను మందు తాగాలంటాడు. ఇంకా అలా చేయడం అనమాట. ఇంకా సత్య రూమ్కి వచ్చిన వాళ్ళు కూడా ఆయన అసలు నీట్గా లేడు, అసలు స్నానం చేయడు, బట్టలు మురికిగా ఉన్నాయి, దగ్గుతున్నాడు బాగా, టీవీ ఉంది కదా అతను పంపించి అంటే మేమేంటంటే ఫోన్లే మంచి పర్సన్ అని జాలి చూపిస్తుండే. వీడియోస్ వచ్చేసాయి సత్య డబ్బులు తినేస్తున్నాడు అని. ఇదేంటి తాత ఇలా మాట్లాడేవంటే, అంటే ఎందుకు స్వాతి, అంటే తనకు ఒక సపరేట్ ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఇక డబ్బుల కోసం మిమ్మల్ని కాదంటూ సపరేట్గా ఆయన చేయడం మొదలు అలా చేస్తున్నాడు అనమాట. మళ్ళా తిడుతున్నాడు. ఇలాగే చాలా వీడియోస్ చేసేసాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత ఇంకా ఏం చేద్దాం ఇంకా ఆఖరికి స్టేషన్లో చెప్పాల్సిందే అని ఇంకప్పుడు డెసిషన్ తీసుకుని ఇంకా మేము ఇద్దరం వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఇంకా అక్కడ కంప్లైంట్ రాసిచ్చి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అన్ని ప్రూఫ్లు అన్ని చూపిస్తే మళ్ళీ అక్కడి నుంచి మేము తినుని చంపేస్తాను రాని అంటే ఇక బూతులు తిడుతున్నాడు బాగా. ఆయన కామన్ గా అరుస్తూనే ఉంటాడు, పెద్ద పెద్ద లెజెండ్ అనేది తిడుతున్నాడు. నా పేరు మీద లక్షలు సంపాదించుకున్నావు అని అంటున్నాడు. సరే సత్య ఆయన ఏంటో తెలుసు, ఆయన తెలుసు ఒక మాట తెలిసిన తర్వాత ఆయన ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన అరుస్తున్నాడంటే ఏదో యాజ్ యూజువల్గా ఎప్పట్లాగానే ఆయన అరుస్తాడు, అల్లర్చిల్లారు కానీ తెలుసు. స్టేషన్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు? ఆయన వినే రకం కాదండి, అంటే అంత న్యూసెన్స్ కాదు. అందరు ఏం చేస్తున్నారంటే నాకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి వైజాగ్ సార్ దగ్గర కుర్చీతాత ఉంటున్నారు కదా బాలు, మీరు తిరుగుతున్నారు కదా ఆయనతో పాటు, ఆయన ఏంది మీ గురించి ఛానల్కి వచ్చి ఇలా డబ్బులు నొక్కేశారంట, అదే వైజాగ్ సత్త పేరు మేము బ్యాడ్ చేస్తున్నాడు అని నాకు ఫోన్ చేస్తున్నారు. ఆయన డబ్బులు వీడెందుకు నొక్కుతాడు అని నేను అనుకుని నాకు రీల్స్ పంపించారు కొంతమంది యూట్యూబ్లో. ఏంది ఎందుకు తిడుతుంది సత్త, పాపని రూమ్ తీసుకెళ్తే ఇలా పెడతానని చెప్పి బ్యాడ్గా ఛానల్లో చెప్తున్నాం. మేము చెప్పినాం, తాత ప్రామిస్గా నీకు 2,000 రూపాయలు ఇస్తాంటేనే నీవు ఇంటర్వ్యూలు ఇవ్వు, ఆ డబ్బులు మళ్ళీ డైరెక్ట్ ఆయనకి ఇప్పిస్తున్నాం. మేము తీసుకుని ఇచ్చినామంటే ఏమంటే తెలుసా, మీరు 1000 నొక్కారు, 1000 ఇచ్చారు, మీరు దొంగలు. ప్రామిస్ గా 1000 ఇచ్చారు తాత, కావాలంటే మేము క్యాబ్ డబ్బులు మేము పెట్టుకుని. ఎందుకు వచ్చింది ఆ డౌట్ ఆయనకి? అంటే మామూలుగా ఎప్పట్లో అందరూ సరే చేస్తే ఏదో ఇస్తారు కదా, 5-10 ఇస్తారు, తీసుకుంటాడు కదా, మరి ఎందుకు ఒక ఆయన ఎందుకు జాలితో 1000 రూపాయలు ఇచ్చారు ఇంటర్వ్యూకి, జాలితో 2000 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇస్తే మీరు ఆయన ఏమన్నా అన్నాడంటే, కాదన్నా ఓహో బహుశా ఆయన ఇమేజ్ అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు తీసుకుంటున్నారని ఆయన ఉద్దేశం. నేను ఏమన్నా అంటే, ఆయన ఇచ్చిన అన్న ఇంటర్వ్యూకి 1000 రూపాయలు ఇస్తాను, 1000 రూపాయలు ఇచ్చావు, 2000 ఎందుకు ఇచ్చానన్నా,
ఇది నేను ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇస్తున్నానంటే ఆ ముసలాయన వాళ్ళు అర్థం చేసుకుంటా టైంలో. అప్పుడు నువ్వేం చేయలే, ఇంటర్వ్యూ డబ్బులు ఇచ్చేసినాం అయిపోయింది అనగా సపరేట్గా పిలిచి ఇయ్యక పబ్లిక్లో పెద్ద ఆయనకు పెద్ద ఏదో దాని కోట్లు అధిపతులుగా అంతే కదా మరి మహేష్ బాబు సినిమాలు చేసినట్టు మామూలు విషయం కదా, ఏదో దానం చేసినట్టు ఆయన 2000 అంటే ఎక్స్ట్రా సత్య ఇచ్చాడు. చలవే కదా, ఏం అంటే సత్య? మీరు 2000 నొక్కేదామని ప్లాన్ తోటి చేస్తామని చెప్పి నా మీద బ్యాడ్ అయి వచ్చేసింది. ఏ దానికి నువ్వు మాట్లాడుతున్నావు, నాకు 500 ఇస్తున్నావు, సో 500 రైట్ అదే అలా 10 రోజులు అలా ఓపిక పట్టాను. ఇంకా వీడియోస్ చూసి ఇంకా నాకే ప్రాణం మీద విరక్తి కలిగి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. రోజంతా వెతికాము, మాట్లాడుతున్నా వాళ్ళకు మొత్తం అంతా వెతికాము, నాకు కనిపించలేదు. రెండో రోజు మాత్రం అక్కడ పార్కు దగ్గర కనిపించారు, కృష్ణకాంత్ పార్క్ దగ్గర. ఇంకా పోలీసులు కుర్చీ మడత పెట్టి లోపలికి తీసుకెళ్లి కోటింగ్ ఇచ్చారు. ఇచ్చినాక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ లో ఏం మాట్లాడుతున్నారో చూడండి. నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్ని చూసుకుంటాడు. ప్రతి విషయాన్ని పట్టి అడుగుతాడు. తింటావా, తాగుతావా, పంటావా, పక్కేయాలనా. ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరో యూట్యూబర్స్ క్వార్టర్ పట్టి నన్ను తిట్టించింది అంటే తాగిన తమాషా. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇవ్వండి, ఆయన ఫోటో కదా. సో మళ్ళీ ఏం జరిగింది మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నాకే తర్వాత? కనికరం వేసింది, మేమే వెళ్ళాము. ఇంకా ఏమో చచ్చిపోతాడేమో, ఆయనకి అసలు టీబీ ఉంది. ఇంతకుముందు అలాగ వస్తా తప్పిపోయి వెళ్ళిపోయి. సరే నేనేమంటున్నా, ఈ లొల్లంతా మనకి ఎందుకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేసి వదిలించుకుందా అనే ఆలోచన మీకు ఏం రాలేదా ఆయనతో? ఆయన అసలు మేము వద్దంటే వస్తున్నాడండి. నేను జనవరి 6వ తారీఖు నుంచి అసలు వద్దన్నా, ఆయన మా ఇంటికి రావద్దు అంటున్నాను. నేను వద్దంటే ఎందుకన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేశారు, సత్య ఎప్పుడైనా నీకే ఎఫెక్ట్ అని, వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ. ఒకరోజు ఆయన తాగేసి చాలా గొడవ చేస్తున్నాడు. గొడవ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేశాడు. ఈయన చేసి తీసుకెళ్ళమ్మా అంటే లేదు మా ఇంటికి పంపించొద్దు అంటుంది వాళ్ళ ఆవిడ. గుర్తుందా నీకు? అవునవునవును. వాళ్ళ హస్బెండే కదా, తాగేసి ఫుల్ గొడవ చేస్తున్నాడు. అమ్మా ఇక్కడ వచ్చి తీసుకెళ్ళంటే అయినా మా ఇంటికి పంపించొద్దు అంటుంది. వాళ్ళ వైఫే తనని పంపించొద్దు అంటే అప్పుడు మళ్ళా ఎదురు ఇంకొక రూమ్ కి తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో పడుకోబెట్టాడు ఫుడ్ పెట్టి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పట్టించుకోరు. మళ్ళీ తాగేసి రోడ్డు మీద గొడవ గోల్ చేస్తాడు. తనకి పేమెంట్ ఇస్తారు కదా, ఆ పేమెంట్ తాగేస్తాడు. మళ్ళీ ఇంకా మందు పెట్టుకుంటాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు తన పేమెంట్ అయిపోయింది కదా, నువ్వు నాకు 200 ఇవ్వు, నేను మందు కొనుక్కోవాలంటాడు. లేవు తాత 100 నాకు 2 అంటే డిమాండ్ అనమాట. నాకు 200 కావాలి, బ్లాక్ మెయిలింగ్ గా డిమాండింగ్ గా. నాకు ఇస్తావు ఇవ్వవా, నువ్వు ఇవ్వాల్సిందే. అంటే సత్య అన్ని కావాల్సిన ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తున్నాడు కదా, ఎందుకు మరి అంత గుస్సా ఎందుకు మీ మీద? డబ్బులు ఎక్కువ చూసిన తర్వాత ఇలా ఉంటుంది సార్. ఇప్పుడు రూపాయి వస్తుందంటే ఇప్పుడు మాట్లాడతలేము, మేము పట్టించుకున్న ఫుడ్ ఇస్తలేము. ఆయన పరిస్థితి ఏంది? మంచి ఇప్పుడు నన్ను ఏసీలో వండబెట్టి నువ్వు వద్దంటున్నావు మీ ఇంట్లోకి వెళ్ళి, నేను ఎలా ఊకుంటా? నేను మీద ఏదో ఒకటి చెప్పాలి కదా, బ్యాడ్ చేయాలి కానీ అలా చెప్తున్నాడు. ఆయన ఇంట్లోకి రానియాడు, పార్కులో పండుకున్నాడు రోజు. ఇప్పుడు కూడా వాళ్ళ వైపు మాకు సంబంధం లేదు ఆయనతో అన్నాడు. మొన్న దాకా డబ్బులు వచ్చేంత ఆమె తిరిగింది. ఇప్పుడు మీతో వైజాగ్ సత్తుతో మాకు సంబంధం, ఆయనతో మాకు అవసరం లేదు. ఆయన ఏమైనా రోడ్డు మీద పడినా ఏమని తీసుకు మాకు సంబంధం లేదు అంటున్నారు. వాళ్ళు పట్టించుకుంటలేరు. అదే మెయిన్ మా ఇద్దరు గొడవ ఎక్కడ వచ్చిందంటే, ఆయన నేను మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళి ఒక ప్లాట్ ఇప్పియాలంట, ఇల్లు. ఆయన ఎందుకు ఇస్తారండి? ఆయనకి ఎందుకు ఇవ్వాలి అసలు? మళ్ళీ అన్ని ఇంటర్వ్యూలో వైజాగ్ ఎందుకు ఆయన నేను అదే అలా అన్నానే కదా గొడవ. నా సాంగ్ ఎందుకంటే మరి మూవీలు అంటుండు, నువ్వే దొరకపోయినా నువ్వే ఇప్పించినావు, నా పర్మిషన్ లేని ఎలా పెట్టించావు, ఈయన తీసుకెళ్ళాడు. అవును సత్య ఒక మాట్లాడతాను, అసలు తమన్ దగ్గర తీసుకెళ్లాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది కదా? ఆయన తమన్ గారే నన్ను కాంటాక్ట్ చేశారు, తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాను. అదే నేను చేసిన పొరపాటు లైఫ్లో అతిపెద్ద తప్పు. తీసుకెళ్ళినాక ఈయన వాయిస్ తీసుకున్నారు, అది సాంగ్ కింద పెట్టుకున్నారు. ఆ సాంగ్లో డైలాగ్, ఈయన డైలాగ్ పెట్టడం ఆ సినిమా కూడా విజయం సాధించలేకపోయిందని అందరూ అంటారు. ఈ బిచ్చగాడిది ఎందుకు పెట్టారని. సో ఆయన కూడా 20,000 అంటే తక్కువ ఏంటండి, ఆయన కూడా హెల్ప్ చేసి 20,000 అంటే మాటలు ఇలాంటి వాళ్ళకి పెట్టినందుకు జోబులో 10 రూపాయలు కూడా లేని వ్యక్తికి 20,000 పెట్టిండు. లక్షలు నా మీద సంపాదించుకుంటున్నాడు వైజాగ్ సత్య అంటుండు. ఆయన ఏమైనా రాజమౌళి సినిమాలో చేశాడా, సుకుమార్ సినిమాలో చేశాడా, ప్రభాస్ సినిమాలో చేశాడా, అల్లు అర్జున్తో చేశాడా, పాన్ ఇండియా సినిమాలు చేశాడా? ఆయన రూపాయి తల మీద రూపాయి పెడితే 10 రూపాయకి ఎవరు కొన్నారు? ఆయన మీద లక్షలు మేము సంపాదించడం ఏంటండి? ఇప్పుడు వాళ్ళు 6 years గా ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి పొజిషన్ ఉన్నాడు. ఈయనే సంపాదించలేకపోయాడు 1 లక్ష రూపాయలు ఇప్పుడు దాకా. ఎప్పుడు చూసిన అకౌంట్లో 3,000 4,000 ఉంటాయి. అన్నది లక్షలు ఆయన మీద సంపాదించడానికి ఆయన ఏమైనా సినిమాలు చేశాడా, టీవీ షోలు చేశాడా, ఏం చేశాడు? ఏవో చిన్నపాటి ఇంటర్వ్యూలు. మీకు తెలియదు ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తే, మొన్న ఆర్టీవీ తీసుకొచ్చినాడు ఈయన ఇంటర్వ్యూకి 1000 రూపాయలు ఇచ్చారు మీరు, అనేంద్ర యాంకర్ ఇచ్చిండు. ఎంత ఇచ్చేస్తారంటే ఇంటర్వ్యూకి వెళ్తే? ఆయన ఎన్ని ఇంటర్వ్యూలు చేశాడు ఆయన మాతో ఉన్నప్పుడు? మహా అయితే ఒక 6-7 ఇంటర్వ్యూలు చేశాడు అంతే. మరి 80,000 ఎట్లా సంపాదించాడు అంత తొందరగా?
80,000 అంటే అది కూడా చెప్తా, 20,000 తమన్ గారు ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత సత్య నాకు ఆ కుర్చీ తాత పాటకి డాన్స్ చేస్తాను, టిక్ టాక్ చేస్తాను. టిక్ టాక్ ఏం కర్మ, నాకు చాలా మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు తెలుసని ఒక కాదర్ అన్న అతను పిలిపించి ఈ పాటకి కుర్చీ మడతపెట్టి పాటకి ఒక దీనిలా చేయించాం, స్పూఫ్ లాగా. అది చాలా వైరల్ అయింది, 2 మిలియన్ అబౌవ్ వ్యూస్ వచ్చింది. వాళ్ళు 5,000 ఇచ్చారు. మళ్ళీ తర్వాత మేము ఏమైనా హోటల్ ప్రమోషన్స్కి వెళ్తాం, మన గచ్చిబౌలి హోటల్కి వెళ్ళాం, 6-3 రెస్టారెంట్ అని. అక్కడ ప్రమోషన్స్కి వెళ్తే అక్కడ 4,000 ఇప్పించాం. కొన్ని ప్రాంక్ షూట్లు డైరీ స్టార్ గోపాల్ గారు చేయించారు, ఆయన 3,000 రెమ్యూనరేషన్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత బట్టలు పెట్టారు. ఇలాగే మేము ఎక్కడికి వెళ్ళాక తీసుకెళ్తున్నాము, డబ్బులు ఇస్తున్నాం. అలాగే ఈ మొత్తం సంపాదించుకున్నాడు. ఆయన మొత్తం అన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు, కొన్ని డబ్బులు ఎవరో బార్లీలు దాచుకుంటున్నాడు. ఇది మొత్తం అన్ని తినిస్తే రేపు పొద్దున వీళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని బ్లేమ్ చేస్తుందని చెప్పేసి నేను వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి 33,000 రూపాయలు నేనే లెక్క పెట్టి ఇచ్చాను. పేపర్ మీద కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. డబ్బులు వాళ్ళ భార్యకి ఇచ్చేసాను, ఆయన ముందే ఇచ్చాను. ఇప్పుడు ఇంత బాగానే ఉంది, కొంచెం ఫేమ్ అయ్యింది, అంత బాగానే ఉంది, మరి మార్చలేకపోయారా? ఇట్లా నీకు ఇప్పుడు మంచి పేరు వచ్చింది, మంచిగా ఉండాలి సొసైటీలో, మాలాగే కొంచెం నీట్ గా డీసెంట్ గా. ఆయన చిన్న పర్సు పోరగడ సార్, మార్చడానికి ఎల్కేజీ పోరగడ. ఆయన మీదికే కదా మళ్ళీ నేను మార్చడానికి ట్రై చేశానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి మేమంతా ఫ్యాన్స్. చిన్న పిల్లాడు కాకపోతే భరించాల్సింది మీరే. ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, భరించి తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఒక ఇంటర్వ్యూకి తీసుకెళ్లి నేనే యాంకర్ అవతారం ఎత్తి క్షమాపణలు చెప్పించాను పవన్ కళ్యాణ్ గారికి. అలా చాలా చేశాను నేను, అయినా ఆయన మారడం లేదు. అప్పుడు మీకు వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఏం రాలేదా? ఇప్పుడు సపోజ్ ఎవరిని పడితే వాళ్ళని లీడర్లని జగన్మోహన్ రెడ్డి గారిని, అసభ్యంగా మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని, మీకు దీని వెనకాల మీరే ఉన్నారు, మీరే చేపిస్తారు, మీకేం రాలేదా? అట్లా కేసీఆర్ ఫ్యామిలీ లేదు, మరీ ఘోరంగా తిట్టారు. మరి కేసీఆర్ అభిమానులు ఎందుకు ఊరుకుంటారు నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారిని అసలు ఆయన తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన 2 సార్లు సీఎం గా చేశారు. ఆయన ఎంత ఘోరంగా తిడతాడు. ఆ కేటీఆర్ గారిని, కవితని, ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు వీడెవడో చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోరు కదా. అందుకని ఆయన ఇట్లా అంటే తాయి ముసలి. కానీ గుంటూరు కారం సినిమాలో రావడం వల్ల కొంత ఫేమ్ వచ్చింది. అది నేను పెట్టిన భిక్ష అండి. నేను తీసుకెళ్ళాను తమన్ గారి దగ్గరికి, నేను తీసుకెళ్లి ఆయన పెట్టేసాను. సరే, మరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు కదా సత్య, ఏం జరిగింది అక్కడ? పోలీస్ స్టేషన్ పోలీసులు కుర్చీ మడత పెట్టారు, కోటింగ్ ఇచ్చారు, స్టేట్మెంట్ తీసుకొని. ఇప్పుడు స్టేట్మెంట్ మీకు వినిపించారు కదా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటుండంటే, నేను తాగుడు వెహికల్లో ఏదో మాట్లాడేశాను, నాకు డబ్బులు ఇచ్చారు, తాగిపించారు, మాట్లాడిస్తే అని చెప్తున్నాడు. ఇంకా సంతకం తీసుకున్నా, నీకు ఒకసారి కానీ వైజాగ్ సత్యాన్ని నువ్వు బ్లేమ్ చేస్తే నేను డైరెక్ట్ చంద్రపూర్ జైలుకి పంపించేస్తాం అని అన్నారు. అయినా ఆడు వింటాడా? కుక్కతోక వంకర. ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిన మరస్ట్ వెంటనే మళ్ళీ వచ్చి కృష్ణకాంత్ పార్టీ నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. ఆయనకి అంతే ఎవరు ఫేమస్ అంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ సెంటర్ ఇచ్చి బాగా చూసుకుంది సత్యనే. రూమ్ లో వండ పెట్టుకుని రోజు కోటరు, 5 సిగరెట్లు, మందు, రోజు చికెన్ ముక్కలు, బిర్యానీ, అలాంటి అఫీషియల్ ఫుడ్ పెట్టాడు. ఇప్పుడు ఇక సత్యను మరవలేక ఇక సత్యం తిడుతున్నాడు అన్నట్లు. మెయిన్ ఇప్పుడు సత్యం మళ్ళీ కలవాలి, ఇంటికి పిలవాలి, పండ పెట్టుకోవాలి, అది జరుగుతుంది టార్గెట్. రైట్. స్వాతి, మీరు అంటే మీరంతా ఒక టీం, ఒక గ్రూప్ లాగా ఏర్పడతారు కదా, మీరంతా అంటే జస్ట్ అందరు కలిసి ఇదంతా వీడియోలు చేస్తుంటారా, లేదంటే ఇండివిజువల్ గా ఇన్కమ్ పర్పస్ లో ఇదంతా చేస్తుంటారా? నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతా అనేసి అంటాడు. మేము పక్కన ఉన్నాం కదా, మా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. తాత ఎందుకు అట్లా తిడుతున్నావు ఏంటంటే, అంతే నేను అలాగే తిడతా, ఎవరినన్నా తిడతాడు. అలాగే కాసేపు మంచిగా మాట్లాడతాడు, వాళ్ళ గురించి పొగుడతాడు, మళ్ళీ ఇంకో వీడియోలో వాళ్ళనే తిడతాడు. అంటే ఇతను సపోర్ట్ చేస్తున్నాడా తిడుతున్నాడా, ఒకటే పర్సన్ పొగుడతాడు తిడతాడు, అలా చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఏదైతే కుర్చీ మడత పెడితే సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది. ఓహో మా ఆయనకి పేరు వచ్చిందని ఇంకెమ్మటే ఉండడము, వచ్చిన డబ్బులని తీసుకోవడము, మళ్ళీ అమ్మో ఈ టైం అవుతుంది మా ఆయన ఫుడ్ తినాలి. అలా షూటింగ్లో ఇప్పుడు కొంచెం టైమింగ్ అటు ఇటు అవుతుంది. మరి ఇన్ని రోజులు రోడ్ల మీద పడుకున్నప్పుడు అంతా ఏమైంది? మేము ఒక ఫంక్షన్కి తీసుకెళ్తే అమ్మో మా ఆయన ఫుడ్ తినాలి, మా ఆయన నిద్రపోవాలి, మా ఆయన ఉండడు, మా ఆయనకి చల్లేస్తుంది, ఇట్లా రకరకాలుగా చెప్తుంది. మాకు షాక్ అయిపోయాం, ఏంటి ఇలా మాట్లాడుతుందని. మళ్ళీ తాత ఏం చేస్తాడు, డబ్బులు ఇస్తాం కదా, తాతకి డబ్బులు ఇస్తే మా ఆవిడకి ఇచ్చా అంటాడు. వాళ్ళ ఆవిడ వచ్చి ఏంటి మా ఆయన్ని తీసుకెళ్తున్నారు, రూపాయి రావట్లేదు అంటుంది. ఇద్దరిని ఎదురు బదురు కూర్చోబెట్టి మాట్లాడితే ఏమంటున్నారు, నేను మా ఆవిడకి ఇవ్వలేదు డబ్బులు, ఫస్ట్ ఇచ్చా అన్నాడు. అలా ఇవ్వలేదు, అవును ఇవ్వలేదు, నేను బయట వైన్ షాప్ వాడి దగ్గర దాచుకున్నా, నాకు వేరే పని ఉంది అంటున్నాడు. ఈవిడేమో ఇలా అలా అనమాట. అలా ఆయన అన్ని గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు. మీకేం ఇబ్బంది అనిపించలేదా ఆయనతో? అంటే వేరే ఇతరత్ర అంటే జస్ట్ మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారా? అంతే అడ్జస్ట్ అవుతుంది. బికాజ్ ఆయన పద్ధతి కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన స్నానం చేయడు, అంటే ఒక దగ్గర ఎలా ఉంటారు అందరం అర్థం చేసుకోవచ్చు అంతే. కాకపోతే ఏంటంటే మేమేంటంటే లైక్ మా ఫ్యామిలీ మెంబర్ లాగా కొద్దిగా క్లోజ్గా ఉన్నాడు. సపోజ్ వీడియో చేయాల్సి వచ్చినా కూడా
కలిసిమెలిసే చేసేవాళ్ళం, చాలా సపోర్టివ్గా ఉన్నాం మేము. కానీ అతను ఒక నిమిషం ఒకలాగా చాలా మంది సత్యకి చెప్పారనమాట, అతను అసలు నీట్గా లేడు, అసలు అతను వద్దు అంటే సత్య ఏంటంటే పోన్లే పాపం ఆయన కూడా ఉన్నాడు కదా అనేసి అలా అనమాట. కానీ ఆయన ఎప్పుడు రివర్సే. ఏంటి సత్య అసలు ఆయన మిమ్మల్ని వాడుకున్నాడా, మీరు ఆయన వాడుకున్నాడు, అసలు ఏం జరిగింది? మా టీంలో ఆయన వాడుకున్నాడు. ఒకప్పుడు ఆయన కృష్ణకాంత్ పార్క్ లో పండుకునేవాడు, భిక్షాటం చేసుకునేవాడు, ఆర్టిస్ట్ బస్సులన్నీ ఎక్కేవాడు. ఒక 100 రూపాయలు కూడా జోబీలు ఉండేవి కాదు. మా టీంలో చేరినాక వేలకు సంపాదించుకున్నాడు. ఫేమ్ అన్నిటికంటే డబ్బు మాట పక్కన పెట్టండి, ఫేమ్ బాగా వచ్చింది. మా టీంలోకి వచ్చినా కదా ఆయన గుంటూరు కారంలో అవకాశం వచ్చింది. ఆయన ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. మేమైతే సూట్లు బూట్లు అన్నీ వేసి షూట్లు చేయించేవాళ్ళం ఆయనకి. సరే నేనేమంటున్నా, ఎవరెవరినో ఎక్కడెక్కడనో పార్కుల దగ్గర చెత్త కుండీల దగ్గర తీసుకొచ్చి అందరినీ ఫేమ్ చేస్తున్నారు. మరి మీరెందుకు సినిమాల్లో మీకు ఎందుకు రావట్లే అవకాశాలు? ఇప్పుడు స్వాతి ఉంది, స్వాతికి ఎందుకు ఇప్పించట్లే అవకాశం? బాల ఉన్నాడు, బాలకి ఎందుకు ఇప్పించట్లేదు? ఎందుకు మేము చేస్తున్నాం. మాది ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ సోషల్ మీడియా. ఇప్పుడు నేను కూడా కాలీఫ్లవర్ మూవీలో చేశాను, అన్నపూర్ణమ్మ గారి మనలో చేశాను, ఇప్పుడు మళ్ళీ మన వెన్నెల కిషోర్ గారితో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేస్తున్నాను. మేము కూడా సినిమాలో అడపదడప కనిపిస్తున్నాం, కానీ మా మెయిన్ టార్గెట్ వచ్చి సోషల్ మీడియా. నాకు 4 సినిమాలు వచ్చాయి. మన టీవీ సీరియల్ కూడా చేశాడు, ఈటీవీ అన్ను పల్లవి సీరియల్ కూడా 2-3 సినిమాలు. మా ఈ రోజు ఉన్నాయి, మాకు ఉంటవి. ఆయన ఏంటంటే కుర్చీ మడత పెడితే ఓన్ డైలాగ్ ఆయన సొంతంగా యూజ్ చేశాడు కాబట్టి అది కొంచెం మంచి అనిపించి ప్రజలందరూ ఆ వీడియో చేశారు కాబట్టి ఆయన పిలిచారు. ఎందుకంటే ఏదైనా ఇండస్ట్రీలో మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఏదైనా ఫేమ్ బట్టి వాడుకుని వదిలేస్తారు, కానీ కంటిన్యూ ఎవరిని పెట్టుకోరు. నువ్వు ఏం చేస్తున్నావు బాల? ఏ సీరియల్ చేస్తున్నావు? నేను వనపల్లి సీరియల్ చేశాను, ముద్దమందరం సీరియల్ చేశాను, అప్పుడు జబర్దస్త్ చేశాను, పటాజ్ చేశాను, శ్రీదేవి చేశాను. నేను అన్ని ఛానల్ చేసి అన్ని యూట్యూబ్లో ఊపాను నేను. ఇప్పుడు నాకు కంటిన్యూ ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది నా టార్గెట్. ఆ బిగ్ బాస్ కోసం ఇప్పుడు యూట్యూబ్లో రెచ్చిపోతున్నాం. అన్ని యూట్యూబ్లోనే ఊపేసిన వాళ్ళని అన్ని ఊపాను. ఇప్పుడు పార్ట్ 2లోకి వెళ్తున్నాం. బిగ్ బాస్ మొన్న అయిపోయింది కదా, మరి కొత్త బిగ్ బాస్ 8 రాదా, దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. మాకు అవకాశం ఇస్తే వెళ్తాము, లేకుంటే ఇక యూట్యూబ్లో ఏవో వీడియోలు చేసుకుంటాం. ఇక మాకు మంచిగా అవకాశం లేని వాళ్ళు తిడుతుంటాం. అంటే బాల్ ఒకటి అడుగుతాను, అంటే నీకు అవకాశాలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నాను? నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసా, లేదంటే ఆయన బెస్ట్ కామెడియన్ అండి, కామెడీ కింగ్, కామెడీని బాగా జనరేట్ చేస్తాడు. మనకు మార్కెట్ కొంచెం గ్లామర్ కూడా ఉంటాడు బాలు. నేను అందంగా ఉంటా, అది కూడా తెలుసు. పెదాలు ఏంటి ఎర్రగా ఉన్నాయి, లిప్స్టిక్ పెట్టావా లేదంటే నేచురల్ గా ఉంటాయి? నేను 9 లిప్స్టిక్స్ పెట్టాను, కానీ నా ఈ లిప్స్ బాగుంటాయి, చాలా మంది ఇష్టపడతారు. ఇన్స్టాగ్రామ్ లో నా లిప్స్ చాలా మంది ఫ్యాన్స్, నా టచ్చర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టచ్చర్ డైలాగ్ కూడా ఈ మధ్యలో ఏంటది షాక్ అయ్యారా నా టచ్చర్ చూసి? స్ట్రక్చర్, సారీ, అది కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్ట్రక్చర్ కాదు, మీకు ఇంగ్లీష్ రాదు, టచ్చర్. దాని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మనకు నేను ఐపరాతో మొన్న 3 చేశాను స్కిట్లు, వల్లభను సాంగ్ డైలాగులు అన్ని చేశా. 3 అవకాశాలు ఇచ్చాడు, మళ్ళీ తర్వాత కంటిన్యూ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎందుకంటే బాలు డాన్స్ చూసాను, చాలా బీభత్సంగా ఉంటది. కంటిన్యూ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. ఎందుకు అంటే మేము అక్కడికి వెళ్ళాక మా రేటింగ్ పెరిగి మాకు కొంచెం ఇంకా ఎదుగా వాళ్ళని తొక్కేస్తాం కదా ఇండస్ట్రీలో, మేము పెరుగుతాం, వాళ్ళు కింద పడిపోతారని. అట్లాంటి అసూయ కూడా ఉందా మీ మీద? నా మీద కాదు, అందరి మీద ఉంటుంది, అందరి మీద వాడుకుంటారు. ప్రతి ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఫేమ్ ఉన్నంత తీసుకుంటారు, వాడుకుంటారు, వదిలేస్తారు. ఇప్పుడు కుర్చితాత ఉన్నాడు, ఫేమ్ ఉందని మార్కెట్లో మాతో పాటు మంచిగా తిరిగాడు, వాడుకున్నాడు. ఇప్పుడు మననే దేకట్లేడు, మేమే తీసుకుపోయి సినిమాలు ఇప్పించి చికెన్ ముక్కలు బిర్యానీ పెడితే మననే ఎండపూట పెట్టి తంతున్నాడు. ఏం చేయాలి? ఈయనకి ఇదే చెప్పా, సిగ్గు లేకుండా నువ్వు అనవసరంగా సత్య. ఒకవేళ ఇప్పుడు సత్య మళ్ళీ ఆయన కాలాపాష కదా అసలు పేరు, కుర్చితాత, ఆయన వచ్చి మళ్ళీ నేను మీతో ఉంటా మీ టీంలో, చెప్పు తెగుతుంది, అది టీం నాది, ఈయనకి పడతా ఈసారి. టీంలోకి వెళ్ళి ఇంకెవరెవరో ఉంటారు కదా మీ టీంలో? ఇంకెవరో మా టీంలో చాలా మంది అండి, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నేను వైజాగ్ సత్య, అలాగే స్వాతి నాయుడు, కత్తర్ పాప, ఇక్కడ ఉన్నాడు బెజవాడ కృష్ణ, ఇలా చాలా మంది, లాఫింగ్ స్టార్, ఆవేశం స్టార్, బంజారీస్ ప్రశాంత్, మీరంతా ఉన్నారు కదా, ఈ ఇన్కమ్ అంతా షేర్ చేసుకుంటారా లేకుంటే ఏంది ఎవరికి వాళ్ళు? ఇప్పుడు ఒక ఈవెంట్ పిలుస్తారు, సపోజ్ మీ ఇంట్లో ఒక గృహ ప్రవేశం ఉంది అనుకోండి, మీరు ఒక స్టేజ్ చేస్తారు, మేము ఆ స్టేజ్ పైకి ఎక్కి ఎంటర్టైన్ చేస్తాం జనాన్ని, మీరు ఒక 1 lakh ప్యాకేజ్ ఇస్తారు అనుకో, మేము షేర్ చేసుకుంటాం. అందరికి ఇవ్వము గ్రూప్ లో, ఎవరిది గ్రూప్ లో మినిమం 300 మంది ఉంటారు. కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాలు అనుకుంటా, వాళ్ళే మరి గ్రూప్ ఉప్పల్ బాల్ టీం అంటాం మా దాన్ని, కానీ అంతా మేనేజ్ చేసేది నేనే. గ్రూప్ పేరు
ఉప్పల్ బాల్ ఫ్యాన్స్. పిఆర్ఓ మాత్రం సత్య. అంటే గ్రూప్లో ఎవరిని పంపించాలి, ఎవరిని తీయాలి, ఎవరిని మంచిగా ఉంచాలి ఈయన సెలెక్షన్ చేసేది. ఈయన గ్రూప్ కు లీడర్ నేను. అప్పుడు మా టీంలో రాకేష్ మాస్టర్ ఉండే, ఆయన మాతో నేను అన్నట్లు ఫారెస్ట్ బాస్ అన్ని. సరే ఒకసారి నేను ఒక మాట అడుగుతాను సత్య, అంటే మీరు చేసే కొన్ని కంటెంట్ ఈవెందో స్వాతి కానీ మీ ఎవరికంటే టీం జనాల్లో చులకన అవుతున్నాం అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు కలగలేదా? కొన్ని సందర్భాల్లో నేను కొన్ని వీడియోస్ చూసాను. ఏం కనిపించలేదు. నా కంటెంట్ అయితే మాత్రము ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలు నావి, ఎస్వి కృష్ణారెడ్డి చిత్రాలు అంటారు నావి. నాకు బాగానే ఉంటాయి. ఒకసారి నా ఇన్స్టా ఓపెన్ చేయండి, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. ఇదే స్టెప్పులు ఇక చాలా మంది అడుగుతారు, ఎందుకు నన్ను అడుగుతారు సత్యకి స్టెప్పులు కొత్త నేర్పించచ్చు కదా వాళ్ళు అంటారు. నేను యాక్చువల్గా సింగర్ సార్, ఫీమేల్ వాయిస్ లో పాటలు బాగా పాడతాను. నేనైతే బాలు డాన్స్ స్వాతి నాయుడు అందాల ఆరబోస్తుంది అనమాట, శృంగార దేవత, క్వీన్ ఆఫ్ రొమాన్స్. నాకైతే మార్కెట్ లో చాలా మంది అంత ఫోటోలు దిగి సెల్ఫీలు అడిగి నన్ను చూసి నవ్వుతుంటారు కదా, నేను అప్పుడు సంతోషపడుతుంటా. కానీ నాకు ఎప్పుడు విరక్తి కూడగలేదు, మంచిగా అనిపిస్తుంది ఫేమ్ అయినందుకు. కానీ ఫేమ్ అయినాక ఎగబడుతురు జనం, అప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంద్ర ఈ టార్చర్ అని, అంటే రోడ్డు మీద తిరగలేకపోతున్నా, వాకింగ్ చేయలేకపోతున్నా, పొద్దుగా లేసి గట్లా తిరిగొద్దాం. వాళ్ళు అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు కేవలం అంటే వీడియోలకి పరిమితం అండి, ఇప్పుడు కంప్లీట్ జనాలకు వచ్చేసింది మీరు టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత. అవును, సో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది, కానీ పెద్ద పెద్ద రాజమౌళి అసలు మాలాంటి వాళ్ళని చూసి పెద్ద పెద్ద అవకాశాలను చూస్తున్నా కానీ ఇవ్వట్లేదు, బాధపడుతున్నా. అంటే ఇప్పుడు ఏమన్నా అడుగుతావా కెమెరా ముందు? మరి డైరెక్టర్లను అడుగుతావా? ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు దయచేసి మాకు మంచి ఆఫర్లు ఇస్తే బెటరే. ఇవ్వకుంటే ఏం చేయగలుగుతావు, ఏం క్యారెక్టర్లు చేయగలుగుతాను? ఎలాంటి క్యారెక్టర్ ఏమైనా చేస్తాను, నాకేంటి అన్ని యాంగిల్ చూపిస్తాను, ఎలాంటి యాంగిల్ కావాలని ఇస్తాను. ఏముంది, నవరసాలు పండిస్తావా? వాళ్ళు ఏది పండిమంటే అది పండిస్తా. శృంగార రసం బాగా పండిస్తాడు. సో కుర్చీ తాత ఎపిసోడ్ మొత్తం మీద కుర్చీ మడత పెట్టించారు అయితే కుర్చీ తాత. అట్లా ఏం లేదు, ఇప్పటికైనా ఆయన మంచివాడే అంటాం. ఒక ముసలాయన ఏజ్ ఒక అంకుల్, ఒక తండ్రి లాంటి వాడు, మేము తప్పుగా అంటలేము. ఏంటంటే తాయి కొంచెం ఎవరిగా బిహేవ్ చేస్తున్నాడు కదా, అదొక్కటి బాధ. అంటే వేరే వాళ్ళని పెద్ద పెద్ద రాజకీయాలను ఇప్పుడు మేమే పెద్ద పెద్ద రాజకీయాలనే తిట్టాము, ఎవరికి ఉన్న క్రేజ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను ఎవడన్నా ఏమంటున్నా, చాలా మంది ట్రోల్ చేసి నేను చాలా అంటుంటారు కదా, మరి ఏమనిపించాను? ట్రోలింగ్ అంటే నాకు ట్రోలింగ్ లో బెటర్ నాకు, ఎందుకంటే వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా పబ్లిక్ తెలుస్తున్నా, అది అందుకోసం నేను కమ్ముకుంటున్నా. ముఖం మీద అంటే ఊకుంటున్నా, ఏంది ముఖం ముందర వచ్చి అంటే ఊకుంటున్నా, చెంప అంతా అక్కడే డైరెక్ట్. అవునా? మరి చేతులు లేవు, కాళ్ళు లేవా? మాతో పాటు కుర్చీ తాతకి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అంటే దగ్గర కాదు, మా గ్రూప్, మా టీము, మా మనుషులు. మీరేంటి ఈ టీంలో? నేను ఒక నెంబర్. కుర్చీ తాతను తీసుకొచ్చింది నువ్వు ఇక్కడ? కుర్చీ తాత నాకు పార్క్ దగ్గర టీ తాగుదామని వెళ్ళాను సాయంత్రం పూటలో, రివ్యూ అయిపోయిన తర్వాత అక్కడ పరిచయం అయ్యాడు. వీళ్ళందరూ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఏంటి ముసలోడి దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు అని నేను మామూలుగా వెళ్ళి అడిగితే నేను కాలా భాష అన్నాడు. ఎవరికి కాలా భాష అన్నాను. సార్ నాకు తెలియదు, యాక్చువల్గా చూడలేదు కూడా. కాలా భాష అంటే సరే కాలా భాష టీ తాగుతావా అన్న. తాగుతాను అన్నట్టు టీయా సిగరెట్ ఇప్పించా, అయిపోయింది. ఇంకా అక్కడ స్టాప్ ఇవ్వకుండా మళ్ళీ వెనకే రావటం మొదలుపెట్టాడు. ఎక్కడ ఉంటావు ఏంటి అని అడిగాడు. ఇక్కడ రిమ్మత్ నగర్లో ఉంటాను నేను అని చెప్పాను. సరే నైట్ అక్కడ పడుకుంటాను, ఇక్కడ దోమలు కొడుతున్నాయి అన్నాడు. ఓ మనిషిగా సాయం చేశా, సరే రా అని. ఇంకా కంటిన్యూ అయ్యాడు, నెల రోజులు ఉన్నాడు. నేనేం మాట్లాడలేదు, ఉన్నాడు, బాగానే చేశాడు. అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత అక్కడ చిన్న గొడవ అయింది ఇంటి వాళ్ళతో. తాగేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయావు. సో గొడవ అయింది. కానీ ఇప్పుడు ఫేమ్ అయిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత మరి ఇంట్లో వాళ్ళకి మీరే స్వయంగా డబ్బులు ఇచ్చారు కదా? కరెక్టే ఇచ్చాం. ప్రతి దానికి లెక్క ఉంది పేపర్ మీద. ఏ రూపాయి ఖర్చు పెట్టినా సరే ప్రతి దానికి కౌంటింగ్ ఉంది సత్య దగ్గర. కానీ ఆయన అలా కాదు, 100 రూపాయలు తీసుకున్నాడంటే 50 రూపాయలు వాడతాడు, 50 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర దాస్తాడు. అది అలా ఆవిడికి చెప్పడం, అది పాయింట్ ఇక్కడ. అలా ఆవిడ ఏమనుకుంటుందంటే సత్య డబ్బులు ఇవ్వట్లేదు అనుకుంటుంది. డబ్బులు తీసుకుంటున్నాడు, వేరే వాళ్ళ దగ్గర దాచుకొని ఉద్దేశం. నెక్స్ట్ డబ్బులు తీసుకొని అలా ఆవిడకి ఏం చెప్తున్నాడంటే ఇచ్చానని చెప్తున్నాడు. మేము అడుగుతుంటే మా ఆవిడకి ఇచ్చామంటాడు. వీళ్ళిద్దరిని ఎదురు పెట్టి అడుగుతుంటేనేమో నాకు అసలు ఇవ్వలేదు, మీరే తీసేసుకుంటున్నారు డబ్బులు అని అలా ఆవిడ అనుకుంటుంది. ఇంటర్వ్యూ ఇట్లకి తీసుకెళ్తున్నావు, సత్య తినేస్తున్నాడేమో డబ్బులు అనుకుంటుంది. ఈయనేమో వైన్ షాప్ లో వేరే రవి అన్న ఉన్నాడు, ఆయన దగ్గర దాచుకుంటున్నాడు డబ్బులు. ఇంటర్వ్యూ డబ్బులే కానీ ఏ డబ్బులు వచ్చినా సరే ప్రతిదీ ఆయన ఇస్తాం, అక్కడికి వెళ్ళి దాచుకుంటాం. వీళ్ళకి చెప్పడం మా ఆవిడకి ఇచ్చేసాను, నా దగ్గర లేవు, ఇంకో 100 ఇవ్వు 200 ఇవ్వు అని మళ్ళీ ఇంటికి వచ్చి సత్యాన్ని అడగటం, మళ్ళీ ఈయన ఇవ్వటం, అట్లా అలవాటు చేశాడు.
అలవాటు చేయడం వల్ల మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూకి తీసుకెళ్తే వాళ్ళు 1000 రూపీస్ ఇస్తే ఎమ్మటే నా ముందే ఫోన్పే చేశాడు. ఓకే. ఫోన్పే చేసి బ్యాంక్ తీసుకెళ్ళి ఏటీఎంలో తీసేస్తే మొహన్ కొట్టాడు డబ్బులు. 1000 రూపాయలు కింద పడేశాడు. నాకు వద్దు, 1000 రూపాయలు కాదు ఇంకెక్కువే వస్తాయి, నువ్వు తినేస్తున్నావు నా డబ్బులు నాకు ఇవ్వు అన్న రోడ్డు మీద అరవటం. డబ్బులు రావడంతో కొంచెం ఆయనకు మైండ్ ఇంకా ఎక్కువ తాగటం, ఎక్కువ సిగరెట్లు తాగటం చేయడం, మైండ్ ఖరాబ్ అయింది. తాగకుండా ఉంటే చాలా మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, అందరితో హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడైతే తాగాడో అసలు ఎవరిని తిడతాడో తెలీదు, ఎందుకు తిడతాడో కూడా తెలీదు. సరే, ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించారు, అయిపోయింది. అవును. దెన్ స్వాతి, మీరు అంటే ఏం నెక్స్ట్ ఏంటి, అంటే మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తే మీ దాంట్లోకి తీసుకోరు ఇంకా, అంతేనా? అంటే మళ్ళీ ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన ఆ సినిమాతో బాగా ఫేమస్ అయింది కదా, సో మళ్ళీ ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? ఆయనకు అవకాశాలు వచ్చిన మూవీస్కి వచ్చిన మా టీంలో వాళ్ళు ఆయన ఎవరు కలవరు, ఆయనతో వీడియోలు చేయరు, ఆయనను కలవరు, ఆయనతో ఫోటో దిగరు. ఆయన రోడ్ మీద ఎక్కడున్నా వేరేతో కలిసి వేరే రాజమౌళి మూవీ తీసినా మాకు అవసరం లేదు, ఎవరం మేము వెళ్ళాం. ఏదైతే కుర్చీ మడత పెడితే సాంగ్ కి తీసుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు తీసుకున్నాం, బికాజ్ ఎందుకంటే తిన నిమిషం మాటలు మారుస్తున్నాడు. 20,000 ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, తర్వాత ఏమంటున్నాడు అంటే వేరే ఛానల్స్ దగ్గరికి వెళ్ళి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, నా పర్మిషన్ లేకుండా నాది పెట్టుకున్నారు అంటున్నారు. పర్మిషన్ అంటే మామూలుగా సత్య ఆ టీం వాళ్ళతో మాట్లాడతాడు కదా, తాత ఏంటంటే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క మాట చెప్తున్నాడు, వాళ్ళ మీద కేసేస్తా అంటున్నాడు, వాళ్ళు నా సాంగ్ ఎట్లా తీస్తారు అంటున్నాడు, మహేష్ బాబుది సినిమా థియేటర్ ఉంది దాని దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తా బద్దలు కొడతా అంటే ఇక తన ఇష్టం, అసలు నా పర్మిషన్ లేకుండా నా డైలాగ్ వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు అంటున్నాడు. అంటే తిని ఇష్టం రకరకాలుగా మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు సత్య ఏమో భయపడుతున్నాడు, మళ్ళీ వేరే దానికి తీసుకెళ్తే మళ్ళీ ఇట్లానే గొడవ చేస్తాడు అనుకో, అప్పుడు వాళ్ళు తిననే అడుగుతారు కదా ఏంటి సత్య ఇట్లాంటి మనిషిని తీసుకొచ్చావు అని చెప్పేసి. సో అలా ఉంది పరిస్థితి అనమాట. సో సరే, అది పక్కన పెడితే వాట్ నెక్స్ట్ ఇంకా ఏంటి, మీరు మీ కంటెంట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను ఏమంటున్నా బాలు, సత్య, వాట్ ఎవర్, మేము ఒకటి కెమెరా, నేను ఏమంటున్నా జనాలు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంతో కొంత చేయగలుగుతున్నారు, కానీ ఏదైనా మంచి కంటెంట్ తో రాబోతున్నారా మీ ఇంకేంటి? నేనేమంటానంటే అండి, నేను ఇండస్ట్రీలో ఏదైనా రోల్స్ చేద్దామని వచ్చి నేను 10 years అవుతుంది. నేను వచ్చినప్పుడు వాట్ ఐఎమ్ ఎవరికి తెలియదు, నేను స్వాతి నాయుడు కాదు, నాకు బీటెక్ అయిపోయింది. సో ఏంటంటే నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. నేను సిద్దిపేట ఇందూర్ ఇన్స్టిట్యూట్, ప్రాపర్ విజయవాడ, బట్ నేను ఇక్కడ ఉండబట్టి కొన్ని ఇయర్స్ అవుతుంది. సో వచ్చిన తర్వాత నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు, ఏదో ఒక వంకలు చెప్పేవాళ్ళు. బీటెక్ చదివినారు కదా, అవకాశాలు రాలేదా? ఏ స్ట్రీమ్ లో? ఈసీ, అంటే ఏంటంటే నాకు మూవీస్ పైన ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. అంటే జాబ్ చేస్తాము, ఎన్నో వేలు జీతం వస్తుంది, దట్స్ ఓకే, ఇదే లైఫ్ ఇట్లనే అయిపోతుంది. మనము అనుకున్న గోల్ రీచ్ అవ్వలేం కదా. సో మోడలింగ్ చేయాలి, షూటింగ్స్, యాంకరింగ్ చేయాలి అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను చాలా టీవీ ఛానల్స్ కి తిరిగాను యాంకర్ అవుదామని, అట్లనే యాక్టింగ్ సైడ్ చాలా చేద్దామని చాలా తిరిగా, ఎవరు అవకాశం ఇవ్వలా. సో నాకు హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేదు, మాది చాలా పూర్ ఫ్యామిలీ. కొన్ని రోజులకి నాకు స్టూడియో ఎన్ నుంచి లేట్ నైట్ షో శృంగారి దేవోభావ వచ్చింది, దట్ ఈస్ మై ఫస్ట్ షో. ఐ సెడ్ ఓకే, నేను వెనక ముందు చూసుకునే పరిస్థితి నాకు లేదు. తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి వస్తే కూడా అందరూ బ్యాడ్గా మాట్లాడడము ఇదే ఉంది తప్ప అవకాశం ఇచ్చిన వాళ్ళు లేరు. దట్ డే ఐ డిసైడెడ్ ఏదైనా ఆన్ కెమెరా చేయాలి, ఏదైనా ప్రాంక్ గా చేయాలి, ముసుగు కప్పుకొని చేయడము, దొరికితే దొంగ దొరకకపోతే నా మనసుకి నచ్చింది నేను చేశాను. సో వచ్చే షూటింగ్స్ కూడా అట్లాగే వచ్చాయి, రొమాంటిక్ గా వచ్చింది. సో నిండా ముడిగిన వాడికి చలేముంది అని దెన్ నేను అనుకున్నాను. సో సన్నీ లియోన్ ఎలా అయితే ఫేమ్ అయింది, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది కాళ్ళ ఎలా పడుతున్నా, ఏ నా కొడుకు అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు నేను వీళ్ళ ఎందుకు పడాలి, అంటే సినిమాల్లో అందంగానే ఉంటే చాలు అలా కూడా ఏం లేదు, ఎందుకంటే ఎలా ఉన్నా టాలెంట్ ఉంటే నడిచిపోతుంది. నేను అనుకున్నా నేను కూడా బాగా మనీ సంపాదించుకున్నాను, నాకేం తప్పు అనిపించలేదు. ఎందుకంటే సన్నీ లియోన్ ని మన తెలుగు వాళ్ళు తీసుకొచ్చి మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళు తనకి హారతులు ఇచ్చి ఐటమ్ సాంగ్స్ చేపిస్తున్నారు, మెయిన్ లీడ్స్ ఇస్తున్నారు. అండ్ ఆమె 3 పిల్లలకి దత్తత తీసుకుని వాళ్ళకి డ్రెస్ లేకుండా, మమ్మీ డాడీ డ్రెస్ లేదు, 3 పిల్లలకి డ్రెస్ లేదు, డ్రెస్ లేకుండా బాడీ పార్ట్స్ కవర్ చేసుకుంటూ ఫోటోషూట్ చేసుకున్నారు. అయితే ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఆమె ఏం చేసిన వావ్ వాటే ఫోటోగ్రఫీ అంటారు, అదే నాకు చాలని ఉంది. కానీ నేను చేస్తే ఏమో ఈమె బరితెగించింది అంటున్నారు, అది నాకు అర్థం కావట్లేదు.
ఎందుకంటే అంటే డబ్బును వాళ్ళు మీరు ఇంజనీరింగ్ చదివి అది కూడా ఈసీ స్ట్రీమ్ లో చదివారు అన్నారు. మరి ఇలాంటి చేయడానికి మీకు అంటే లైఫ్ లో ఇబ్బంది అండి అదే అంటే ఎవరు మీకు ఎందుకు కేవలం ఆర్థిక కారణాలే మీకు అవన్నీ అటువైపు దారి చూపించారు? అంటే అండి మనీ ఎలాగైనా వస్తుంది, కానీ నేను జనాల్లోకి ఫేమ్ కావాలి, నేనంటే ఫ్యాన్స్ అవ్వాలి, నాతో సెల్ఫీస్ దిగాలి ఇండస్ట్రీలో. అంటే టైం అయిపోతుంది, ఏదో రకంగా సెలబ్రిటీగా మారిపోవాలనుకుంటున్నారు. యా, కానీ అవకాశాలు రావట్లేదు ఇప్పటికీ. ఇండస్ట్రీ సరిగా అప్పుడు నేను ఎవరో తెలియనప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు తెలిసాక ఈమె ఇది అని పాయింట్అవుట్ చేసి ఇవ్వట్లేదు. అది అందరూ అదే చేస్తున్నారు, కానీ గుట్టుగా చేస్తున్నారు. సో వాట్ ఐ డిడ్. సో ఇప్పుడు మీరు అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఇట్లా చేసినందుకు? నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎందుకంటే నా లైఫ్లో నాకు వచ్చిన దారిలో నేను వెళ్ళాను. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరి దగ్గర నుంచి బలవంతంగా గుంజుకోలేదు. చెప్పాలంటే ఈరోజు అబ్బాయిలందరూ నా వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్. దట్స్ ఓకే. సో ఫైన్. మీరు ఇంజనీరింగ్లో యావరేజ్ స్టూడెంటా? ఇట్లా మార్క్స్ బాగా వచ్చేవా? అంటే మరీ అంత ఎక్కువ కాదండి. సో ఇప్పుడు ఏంటి మరి ఫ్యూచర్లో ఏంటి మంచి కంటెంట్ ఏదన్నా ఇంత ఇలాంటి అసభ్యము బూతు ఇలాంటి కంటెంట్తోనే పోతారా? ఇంకా ఫ్యూచర్లో ఇంకేదన్నా మంచి ఏదైనా కనీసం జనాల్ని ఒక సరదాగా కామెడీగా ఎంటర్టైన్ చేసే వేలో వెళ్తుంటారు? ఎవరు ఇవ్వట్లేదు నాకు అలా. నేను చాలా టాలెంట్. మీరు యూట్యూబ్ లో ఎంతో కొంత ఫేమ్ అయ్యారు, మీకంటూ ఒక ఓన్ గా ఐడియాస్ రావట్లేదా కంటెంట్ ఇట్లా క్రియేట్? చాలా నాకు థాట్స్ ఉన్నాయి, చేయాలని ఉంది. కొన్ని ఏదో అరాకొర రేర్ గా షూట్స్ వచ్చిన వాళ్ళు అంటారు, వా స్వాతి నీకు మంచి టాలెంట్ ఉంది. అవును, నాకు టాలెంట్ ఉంది, నేను అదే చెప్తున్నా. కానీ నాకు అవకాశాలు ఇవ్వాలి కదా, మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఐ కెన్ ప్రూవ్. జబర్దస్త్ అది ఇది అన్నారు, అవకాశం వస్తుంది అనుకున్నా. ఎందుకంటే నేను ఫన్నీ ఈజ్ డిఫరెంట్, షూటింగ్ ప్రొఫెషనల్ ఈజ్ డిఫరెంట్. ప్రొఫెషనల్ గా నాకు ఎవరైనా ఇస్తారని నేను చాలా వెయిట్ చేస్తున్నా. సో ఏ డాన్స్ మాస్టర్ ఇవ్వలేదు, ఏ జబర్దస్త్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సో నేను చాలా ట్రై చేస్తున్నా, కానీ నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. ఈ రోజుకి కూడా ఇంకా నాకు ఎంతో కొంత ప్రేమ ఉంది ఇండస్ట్రీ. మంచి ఒకవేళ మంచి డీసెంట్ గా ఉండే అవకాశాలు వస్తే డెఫినెట్లీ చేస్తాను. సరే, అదేమన్నా అప్పీల్ చేస్తారా కెమెరా ముందు మీరు? ఓ మై గాడ్, డెఫినెట్లీ అండి. స్వాతి నాయుడు అనగానే అందరు బోల్డ్ అది ఇది అనుకుంటారు, అట్లా ఏం లేదు. నాకు ఎట్లాంటి అవకాశం వచ్చినా ఐ కెన్ డూ. కానీ నాకు ఎలా అంటే తొందర ఎక్కువ అనమాట. టైం అంటే ఈ రోజు అంటే ఈ రోజు రేపు టైం అయిపోతుంది, ఇంకా ఐ కాంట్ వెయిట్. లాంగ్ టైం అన్నమాట. నేను పేదరికంలో పుట్టానండి, చచ్చిపోయేటప్పుడు పేదరికంలో ఉండాలని నాకైతే లేదు. ఇంకోటి నేను సంపాదించిన దాంతో మా అమ్మ మా నాన్ననైతే బాగా చూసుకున్నా. కానీ మా డాడీ పేకాట ఆడి డబ్బులు మొత్తం మళ్ళా స్టేజ్ ఇంకా జీరోకి వచ్చేసాడు. సో ప్రెసెంట్ మా హస్బెండ్, తను కూడా బాగా డ్రింక్ చేస్తారు. తను కూడా అసలు హీ డోంట్ కేర్ అబౌట్ మనీ, తను అట్లనే. అండ్ ఐ హావ్ అ డాటర్ నౌ నర్సరీ 3.5 years. ఇక నాకేంటంటే అలా ఏం లేదండి, తను కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మడం కొనడం అవి చేస్తూ ఉంటారు. ఆయన పాపకి సపోర్ట్ గా ఉన్నారు బట్టే నేను ఇంకా ఫ్రీగా నేను చేసుకోగలుగుతున్నాను. నా షూటింగ్స్ లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు షూటింగ్స్ రావాలి కదా ఫస్ట్. సో అట్లా ఆమె అనుకున్నట్ల ఓన్లీ వీడియోల వరకే అలా చేస్తుంది, కానీ మాతో తిరిగినప్పుడు మాతో అన్నప్పుడు ఏ మగవాళ్ళతో మాట్లాడదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే స్వాతి నాయుడు మేము వీడియో పెడితే మా ఊరు నుంచి మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరు ఫోన్, ఏంది స్వాతి నాయుడుతో కలుస్తున్నావు, వాళ్ళు నువ్వేంది నీ ఇమేజ్ ఆమెతో వీడియోలు పెడుతున్నావు, గలీజ్ డిలీట్ చేశారు నన్ను అందరు అన్నారు. ఆమె గురించి మీకు ఏం తెలుసు అన్న? అదే నేను అదే అడుగుతాను. స్వాతి నాయుడు అంటే కేవలం బూత్ సినిమాలో చేసి స్వాతి నాయుడు కానీ ముద్ర ఉంది, బట్ రియల్ లైఫ్ అదర్ యాంగిల్లో చూస్తే ఏంటి, వాట్ ఇస్ యువర్ రియల్ లైఫ్? అంటే మీకు ఏమనిపిస్తే కదా ఎప్పుడు అంటే ఆ అదర్ ఆస్పెక్ట్లో మీకు ఏమనిపించలేదా అసలు ఏంటి నన్ను ఎట్లా చూస్తున్నారు సొసైటీ ఇదంతా? అంటే ఏంటంటే ఒకవేళ నేను ఇదేం చేయకపోయింటే ఈ రోజు నేను ఎవరికి తెలిసేదాన్ని కాదు. ఏం చేయదు మగవాళ్ళతో. ఆమె జస్ట్ మా బూతులు మాట్లాడేవారు కానీ అలాంటివి చెయ్యేది. కేవలం కంటెంట్ కోసమే కెమెరాల ముందు అట్లా చేస్తుంటారు. ఇప్పుడు నాకు ఒక మూవీలో క్యారెక్టర్ ఇచ్చారు. రియల్ లైఫ్ లో ఏంటి మీకు ఆ వాల్యూస్ ఎథిక్స్ ఉన్నాయా, పాటిస్తారా రియల్ లైఫ్? నేను చాలా ఎథిక్స్ పాటిస్తాను, చాలా పాటిస్తాను నేను. అంటే ఎందుకు కెమెరాల ముందు వైరల్ అవుతే అట్లీస్ట్ కంటెంట్ వ్యూవర్స్ ఎక్కువ వస్తారు, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. అంటే ఒక సామెత ఉంది కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అని. సో ఏంటంటే సరే స్వాతి ఎంత సంపాదించారు ఇప్పటి వరకు? నేను చాలా సంపాదించాను, బట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
మొత్తం మా డాడీ మమ్మీ వాళ్ళకి ఇచ్చాను. ఇల్లు కట్టుకుంది వాళ్ళు మొత్తం సొంత మోనోస్ హైదరాబాద్ లో 60 గజాలు ఇల్లు కట్టుకుంది. ఆ మిల్లు ఎవరి ఇల్లు లాగా ఉండకపోవచ్చు, హైదరాబాద్ రాజమౌళి కానీ ఇల్లు కన్నా బాగుంటది, చాలా బాగుంటుంది. అట్లా మెయింటైన్ కట్టించుకుంది. పండుకునే స్టవ్ కానీ ఆమె కూర్చున్న బెడ్ నుంచి ప్రతి ఒక్కటి కాస్ట్లీ ఐటమ్స్. వాళ్ళ హస్బెండ్ అసలు మైండ్ బ్లో. స్వాతి నాయుడు ఇందులో సంపాదించి 2 స్టోర్ బిల్డింగ్ కట్టారా? లేదండి, మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కట్టారు అది. ఓకే. సో మా డాడీ అంతా వేస్ట్ చేసేసారు. ఆమె బయట వేరే చెయ్యది, మీరు అలా తప్పుగా అనుకోగలరు, అలాంటి చెయ్యది. ఓన్లీ వీడియో కాన్సెప్ట్ వరకు అలా చేస్తే బయట మనిషిత్వం చాలా మంచిగా ఉంటుంది. పక్కన పెడితే ఓవరాల్గా ఒకసారి మళ్ళీ కుర్చీ తాత లాంటి మనుషులు మళ్ళీ మీ టీంలో సరే ఇంకెవరైనా తగులుకుంటుండొచ్చు మీకు తర్వాత. ఇప్పుడు ఈయన కుర్చీ తాత, రేపు ఇంకొకరు పార్కుల సైడ్ ఇంకెవరు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తారా, లేదంటే కొంచెం ఏదైనా మంచి కాన్సెప్ట్? అందరూ బాగుపడాలి, అందరూ చేయాలని కోరుకుంటాం, వచ్చి బదలాం చేయొద్దని కోరుకుంటాం. ఒక్కటే రాండి, మాతో పాటు తిరగండి, రూపాయి సంపాదించుకొని. ఎవరైనా సరే చాలా మంది సత్య గారు నాకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో, ఏమని, బాలు ప్లీజ్ చిన్న క్యారెక్టర్. ఒక మా ఊరు నుంచి అయితే అక్క వాళ్ళు, బాలు ప్లీజ్ బాలు నేను ఇంత అందంగా ఉన్నా కదా, కనీసం చిన్న పని మనిషి క్యారెక్టర్ అని ఇప్పని చెప్పి నాకు రోజుకి ఎంతమంది మెసేజ్ చేస్తారు మా ఊరు నుంచి అమ్మాయిలు. మేము ఇంత చదువుకుని కూడా వేస్ట్, నువ్వు ఆ సీరియల్ వస్తున్నావు, వాళ్ళని టచ్ చేసినావు, ఆయన ఇట్లా వాటేసుకున్నావు, ఆయన ఇప్పటికే 200 సీరియల్ చేశాడు ఆయన, అసలు మేము సీరియల్ తప్ప రియల్గా చూడలేదు, అలాంటి నువ్వు హగ్ చేసుకున్నావు, గ్రేట్ అంటారు నన్ను. చదువుకున్న వాళ్ళు కూడా అసలు చాలా మంది నేను హైపరాత్రి ఇట్లా వాచ్ చేసుకుని సాంగ్ చేసినప్పుడు కూడా అడిగారు, అంత డైరెక్ట్ ముట్టుకుంటా ముద్దు ఇక్కడ హైపరాత్రి ముద్దు పెట్టా, ఏది అలా పెట్టావు ఏమన్నా, ఎందుకంటే అది షూటింగ్ అన్నప్పుడు అన్ని రకాలుగా ముద్దులు పెట్టుకోవచ్చు అని చెప్పారు. సరే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కుర్చీ తాత కావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, అట్లాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా అట్లాంటి వాళ్ళతో మేనేజ్ చేసుకుంటూ ఫ్యూచర్లో మంచి కంటెంట్ ఇవ్వాలి. అసభ్యతకు లేదంటే బూతుకు తావు లేకుండా మంచి సొసైటీకి ఏదైనా ఎంటర్టైన్ చేస్తారు జనాల్ని ఆఫ్ కోర్స్. బట్ రీసెంట్లీ యానిమల్ మూవీ చూసాం. సో యానిమల్ మూవీలో ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఎప్పుడో చేసేసాను. బట్ ఇప్పుడు యానిమల్ మూవీ అంటే థియేటర్లో సీట్ ఖాళీ లేకుండా జనాలు ఎగబడి చూస్తున్నారు, వావ్ ఇన్ని కోట్లు బట్టి తీశారు. అదే యూట్యూబ్లో చిన్న అదే నేను చేసి గవర్నమెంట్ సినిమాలే ఒక హీరోతో అసలు బిట్వీన్ సీన్ కే అసలు ఒక క్రేజ్, అలాంటిది నాకు ఇచ్చిన నేను చేస్తా, ఎవరు చేసి చెప్పండి. అలాంటిది నాకేంటంటే అలాంటివి చేస్తే నాకు అది మళ్ళీ చూడాలనిపించింది, జనాల్లో బాగా వెళ్తుంది, అలాంటివి చేయాలి నాకు ఇంట్రెస్ట్. రైట్. అయితే సత్య ఓకే, ఏం కన్క్లూడ్ చేస్తారు మీరు ఇట్లాంటి ఏమంటాను, ఇవన్నీ వివాదాలకు పోతుంది. మీరు కొంత జనాల్లోకి వెళ్ళిపోయారు, సోషల్ మీడియా ద్వారా జనాలు కొంత ఎంటర్టైన్ చేయగలుగుతున్నారు, మీ ఫీలింగ్ ఆఫ్ కోర్స్. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది ఓకే బాగుందని సరదాగా నవ్వుకుంటారు, అదంతా. ఇట్లాంటి వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలి, ఇక్కడ నుంచి కొంచెం మేము అనవసర పోలీస్ స్టేషన్లకి వివాదాలకి వెళ్ళొద్దు అనుకుంటే, బాగుండాలనుకుంటే ఏం చేయబోతున్నారు? ఏంటి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక ముందు కుర్చీ తాతకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి మేము టచ్లో ఉండము, ఆయన ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మంచిగున్నా మాకు సంబంధం లేదు, వేరే ఏమైపోయినా సంబంధం లేదు మాకు. మమ్మల్ని ఇంకా బ్లేమ్ చేయగలరు, ఆయన్ని మేము ఇంక వదిలేసాము. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు, సత్య అండ్ థ్యాంక్ యూ.